శ్రావణ శుక్రవారంలో ఉట్టి వరలక్ష్మి అమ్మవారినే పూజించాలా, లేకపోతే లక్ష్మీనారాయణ ఇద్దరిని పూజించాలా? ఇది అందరికీ వస్తున్న ఒక సందేహము. ఇప్పుడు మామూలుగా వరలక్ష్మి వ్రతం చేస్తే నారాయణ కూర్చోపెట్టము, కేవలం అమ్మవారికి కషం కూర్చోపెడతాం, అలంకారం చేస్తాం, వైభోగం చేస్తాం, ఎక్కడో నారాయణ కనిపించడు. కానీ లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా పూజించాలి. అది ఒక విశేషము. ఎందుకంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేస్తాము. ఈసారి 5 శుక్రవారం వచ్చింది, అమ్మవారిని పూజిస్తాము. కానీ శనివారము, శ్రావణ శనివారము ఈ యొక్క విష్ణుమూర్తి ఒటు రూపంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి శ్రావణ మాసంలో భిక్ష తీసుకుంటారు, బియ్యము. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి దాన్ని అలాగా, అది లక్ష్మి ఎవరమ్మా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ధాన్యలక్ష్మి, దాన్ని పూజిస్తారు. ఇప్పుడు ఈ దాన్ని కూడా కలశంలో ఆ ప్రతిసారి కూడా అదే కలశమును బయటికి తీసుకెళ్ళి ఒటువు బ్రాహ్మణుడు, ఇంటిలో ఉన్న యజమాని, ఇంటి యజమాని కానీ ఇంటిలో ఉన్న పిల్లలు, అంటే ఈ చిన్న పిల్లలు దాన్ని తల మీద పెట్టుకొని చక్కగా అలంకారం చేసి కలశానికి భవితీ భిక్షాం దేహి అని చెప్పేసి వెళ్తారు. 5 ఇళ్లలో అడిగేసి వస్తారు. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేస్తారు. అట్లా 5 శ్రావణ శనివారాలు తీసుకొని దానిని అనంత చతుర్దశి వస్తుంది, అనంత పద్మనాభ వ్రతం. ఆ రోజు ఆ అనంతుడికి పూజ చేస్తూ లక్ష్మీని కూడా కూర్చోపెట్టి పూజ చేస్తారు. ఈ బియ్యంతో అక్కడ పరమాన్నం వండి అందరికీ నైవేద్యం, దేవుడికి నైవేద్యం సమర్పించి భక్తులందరికీ పంచిపెడతారు. అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీనారాయణులు కూడా శుక్రవారము, అంటే ఈ శ్రావణ శుక్రవారంలో అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజించినట్టు అవుతుంది కదా. నారాయణని కూడా, లక్ష్మీనారాయణ లేకపోతే ఒప్పుకోదు. అందుకని లక్ష్మీనారాయణ ఇద్దరి కూడా పూజ సలుపుతాము. ముందేమంటే ఇక్కడ మనం ముఖ్యంగా ప్రశస్తంగా చూసేది ఈ యొక్క లక్ష్మీ అమ్మవారిని కూర్చోపెట్టిన తర్వాత అక్కడ పక్కలో నారాయణుడి యొక్క విగ్రహాన్ని కానీ, నారాయణుడి యొక్క లక్ష్మీనారాయణ పటాన్ని కానీ తప్పనిసరిగా పెట్టి దానికి అలంకారం చేసి ఆహ్వానం చేసినప్పుడు లక్ష్మీనారాయణాభ్యాం నమః అని చెప్తారు. అలాగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు 5 శుక్రవారాలు కూడా లక్ష్మీనారాయణుడి యొక్క పూజ చేయడము ప్రతీతి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, నారాయణుడు లేని చోట లక్ష్మీదేవి లేదు, అందుకంటే లక్ష్మి లేని చోట నారాయణుడు లేడు. తప్పనిసరిగా లక్ష్మీనారాయణ పూజించాలి. సరే, ఇది ఏమిటి అనంటే దీన్ని ఎందుకు చెప్తున్నారు, మనం సమాజానికి ఏం నేర్పిస్తున్నాము? ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదో ఒక విలువ, ఒక భావన ఉంటుంది. లక్ష్మీనారాయణులు ఎంత అన్యోన్యంగా, ఆత్మీయంగా, అనురాగంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉంటారో, మనం పూజ చేస్తున్నప్పుడు ఇంటిలో ఉన్న భార్యాభర్తలు కూడా కలిసిమెలిసి చక్కగా ప్రతి ఒక్క చోట తాము యొక్క భావాలను ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పూజల్లో ఇద్దరొకరు సహాయం చేసుకుంటూ ఉంటే ఆ యొక్క లక్ష్మీనారాయణుడు సంతోషించి ఆ ఇంటిని సుఖ సంతోషాలతో నింపి వాళ్లకు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఇవ్వాలని వస్తూ వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి దీని సమాజానికి చూపిస్తుంది ఏంటంటే, భార్యాభర్తలు అనేవారు లక్ష్మీనారాయణలాగా ఉండాలి అనే ఒక భావనను చూపించడానికి శ్రావణ మాసంలో మనము లక్ష్మీనారాయణుల యొక్క పూజలు తప్పనిసరిగా చేయాలి. వరలక్ష్మి వ్రతంతో పాటు నారాయణుని కూడా పూజించాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.